ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్య అలిమోన్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు వీడియో ఏంటంటే కొంచెం నా ఐడియాస్ మీకు చెప్తాను. అది మీకు యూస్ఫుల్ అయితే మీరు చేసుకోవచ్చు. మీకు లేడీస్ ఉంటారు కదా, లేడీస్కి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అది ఏంటి అంటే, ముందు చూశారు కదా వీడియోస్లో నైటీతో అయితే ఇలాగా టాప్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చని. అవి నేను ఎన్ని కుట్టుకున్నాను, ఆ తర్వాత ఎలాగ మోడల్ చేసుకున్నాను అనేది చెప్తాను. ఇదైతే ముందే మీరు చూసారు కదా వీడియో, అయితే అదే ఇప్పుడు మొత్తం చూపిస్తాను నేను. దాంతోపాటు ఇంకొంచెం కూడా చూపిస్తాను. ఐడియా ఏది మనకు యూజ్ అవ్వదు అనుకున్నవి కూడా మనం బాగా ఆలోచించినట్లయితే ప్రతిదీ యూజ్ అవుతుంది, పక్కన పడేయాల్సిన అవసరమే ఉండదు. ఇదైతే చూసారు కదా నైటీ, దీని స్టిచ్చింగ్ కటింగ్ మొత్తం నేను పెట్టున్నాను కదా. చూసారు, ఇలాగా ఫ్రిల్స్ వచ్చేసి ఇక్కడ ఫ్రిల్స్ ఇలాగా స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట. దీనికి వైట్ కలర్ లెగిన్ యూజ్ చేస్తాను. దీన్ని చూసారు కదా. అలానే నైటీసే చూపిస్తామండి. ఇలాగా వర్క్ వచ్చిన నైటీలు కూడా ఉన్నాయి. ఇది కూడా నైటీనే, చూసారా. ఇది కొంచెం గౌన్ మోడల్ లాగా అన్నమాట, అంబ్రెల్లా కటింగ్ ఉంటుంది కదా, అలాగా స్టిచ్చింగ్ చేసుకున్నాను. అంబ్రెల్లా కటింగ్ లాగా స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట. ఈ వర్క్ అయితే ఈ ప్యాచెస్ దీనికే ఉన్నాయి. నేను దీన్ని ఎక్కువగా అంటూ ఏమి స్టిచ్చింగ్ చేయలేదు. ఇది ఎలా ఉందో సేమ్ ఇలానే నైటీ ఉంది. ఇక్కడ కట్ చేసుకొని ఈ హ్యాండ్స్ అనేవి జాయిన్ చేశాను, షేప్ పెట్టాను, అంతే. ఈజీగా స్టిచ్చింగ్ చేసేసాను. అలానే చూసారా వర్క్ జిప్ మొత్తం దీనికే ఉంది. దీన్ని నేను ఎక్కువగా అంటూ ఏమి స్టిచ్చింగ్ చేసి షేప్ చేసి హ్యాండ్స్ కట్ చేసి జాయింట్ వేసేసుకున్నా, అంతే. ఇప్పుడు నైటీస్ ఇక్కడ మాకైతే 150 రూపీస్. 150 రూపీస్ నేనంటే టైలరింగ్ చేస్తాను కాబట్టి నాకు బెనిఫిట్. ఎందుకంటే నైటీ 150 కదా, తీసుకొని కుట్టేసుకుంటాను. కుట్టుకూలి అదంతా నాకేం ఉండదు కదా, నా సొంతంగా నేను స్టిచ్చింగ్ చేస్తాను అనమాట. అప్పుడు నాకు టాప్ ఎంత పడుతుంది? 150 రూపీసే పడుతుంది. అలానే ఎవరైనా వాడకుండా పక్కన పడేసి ఉంటారు కదా, వాటితో కుట్టించుకోవచ్చు మీరు. అంటే 150 రూపీస్. నేను టాప్ స్టిచ్చింగ్ చేస్తే 150 రూపీస్ తీసుకుంటాను. అలానే 150 రూపీస్ ఉంటుంది. అంటే పక్కన పడేస్తే ఏమొస్తుంది, దాన్ని మళ్ళీ రీయూజ్ చేయొచ్చు కదా. దీంట్లో క్లాత్ అయితే మిగిలింది, లాసే పాప కుడదామని చెప్పేసి నేను అలానే పెట్టేస్తున్నాను. అలానే ఇంకొంచెం చూపిస్తాను. నైటీ ఏదైనా కావచ్చు, మనం మోడల్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. చూసారా, నేను ప్రతిదీ ఇప్పుడు ఇవి వీడియోస్ లో అంతా మీరు చూసేస్తుంటారు, వేసుకున్నాను. కానీ నేను లెగ్గిన్స్ అయితే అంతగా యూజ్ చేయను. నేను మెటీరియల్ తెచ్చుకొని ప్యాంట్ కుట్టేసుకుంటాను. నేను వేసుకుంటాను కదా ఇవి నైటీస్ అని. ఇక్కడ ఎవరు నైటీ స్టిచ్చింగ్ చేసుకున్నావని మాత్రం అడగరు, తెలియదు అన్నమాట. చూసారు, ఇది మొత్తం టాప్ లానే స్టిచ్చింగ్ చేసుకుంటాను. ఇలాగా ఇది లేస్, ఈ లేస్ కి నేను ఇలా పెట్టుకున్నాను. ముందు కింద అయితే ఇట్లాగా బోర్డర్స్ వేసేసుకున్నాను అనమాట. కొంచెం మనం తెలివిగా ఆలోచించినట్లయితే ఇంకా ఉన్నాయి కదా, మనం ఒకవేళ రాదు మనకి, తర్వాత యూట్యూబ్ లో సెర్చ్ చేసామనుకోండి చాలా మోడల్స్ అయితే ఉంటాయి కదా. నేను వీటిని స్టిచ్చింగ్ చేయడం అదంతా ఏమి యూట్యూబ్ లో పెట్టలేదు, ఉంటాయి కదా, వాటిని చూసి చేసేసుకోవచ్చు అనమాట. ఇదొకటి. ఇదైతే నేను సింపుల్ గా కుట్టేశాను. ఇది కూడా నైటీనే. నైటీ మనం తీసుకునేటప్పుడు దాన్ని మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇది నైటీతో స్టిచ్చింగ్ చేశారు అని మాత్రం తెలియకూడదు. ఇప్పుడు మీరు చూసినవన్నీ కూడా ఏమైనా అనిపిస్తుందా నైటీస్ అని? డిజైన్ చూసారా, సన్న డిజైన్ అన్నమాట. ఇది కనుక్కోకుండా ఉండే విధంగా. ఇది మొత్తం ప్లెయినే, కాకపోతే దీనిపైన డిజైన్ ఉంది. ఇప్పుడు నేను కొంచెం చూపిస్తే, ఇది కూడా చూసారా, దీనిపైన డిజైన్ ఉంది కానీ ప్లెయిన్ గా కనిపిస్తుంది, కానీ డిజైన్ ఉంది. ఇలాంటివి చూస్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలాగా దీనిపైన డిజైన్ ఉంది. నేను ఇలాగా
సింపుల్ గా పైకి పెట్టేసాను నెక్. ఇక్కడ ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట. హ్యాండ్స్ ఇక్కడ 3/4 వరకు పెట్టుకుని తర్వాత గోటు వేసేసాను. కింద ఇంకా నేనేమి మోడల్ చేయలేదు. చూసారా, స్టిచ్చింగ్ వచ్చి ఉంటుంది కదా వాళ్ళకైతే చాలా బెనిఫిట్ ఇది. ఎందుకంటే నైటీ అనేది 150, మాకు ఇక్కడ దొరికేది 150 రూపీస్. ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అదే కొంచెం రాని వాళ్ళు ఉంటారు కదా, వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకోవాలి కాబట్టి కొంచెం అమౌంట్ అనేది 300 పడుతుంది కదా. 150 రూపీస్ నైటీ, 150 రూపీస్ స్టిచ్చింగ్ చేసిన దాన్ని, అందుకు 300 పడుతుంది. ఆలోచించవచ్చు 300కి ఒక టాప్ వచ్చేస్తుంది కదా అని. కాకపోతే మనం 97 యూజ్ చేయకుండా పక్కన పడేస్తాం కదా, అలాంటివి ఏమన్నా కుట్టించుకోవచ్చు. లేదా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. ఇది చూసారా, ఇది మొత్తం జీన్స్ మోడల్ లానే ఉంది కదా, ఎంత బాగుంది కదా. మనము ఏది తీసుకున్నా చూస్ చేసుకొని డిజైన్ అనేది కనుక్కోకుండా ఉండే విధంగా మనం చూసుకోవాలన్నమాట. దీనినైనా కానీ దీనికైతే వైట్ కలర్ లెగిన్ ముందు పైకి పెట్టేశాను ఇలాగా. బ్యాక్ సైడ్ అయితే బోట్ నెక్ పెట్టేశాను. ఇలా బోట్ నెక్ పెట్టేసి హ్యాంగింగ్స్ అయితే పెట్టేసుకున్నాను. చూసారు, నేను చూపించే ప్రతి నైటీ కూడా, నేను చూపించే ప్రతి ఒక్కటి నైటీనే. నైటీ అనిపిస్తుంది అసలు. లెగ్గిన్స్ అవి ఎందుకు చూపించడం అని చూపించలేదు, వాటిలో ఏముంది. ఇది కూడా అలానే. ఇదైతే రెడ్ కలర్ కి అంటే దీని మీదకి వేసుకునే లెగిన్ కానివచ్చు, ప్యాంట్ కానివచ్చు, బాగా సూట్ అయ్యే విధంగా ఉండేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అవి పెట్టుకుంటేనే చాలా లుక్ గా బాగా కనిపిస్తుంది. ఏదో కుట్టాము ఏదో అనుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు చూసారా, దీనికైతే స్కిన్ కలర్ కోట్ పెట్టేశాను. స్కిన్ కలర్ లెగ్గినే దీని మీదకి యూజ్ చేసేది. చూసారా, ఇప్పుడు దీనికి ఎంత బాగుందో కదా. అలాగా మనం ఆలోచించి కుట్టాలి ఏదైనా కానీ. దీన్నైతే రౌండ్ నెక్ పెట్టేశాను బ్యాక్ సైడ్. ఇక్కడ 4 పక్షాలు. ఇంతే సింపుల్ గా స్టిచ్చింగ్, ఇంకేం చేయలేదు. సింపుల్ గా స్టిచ్చింగ్ అన్ని ఒకే విధంగా కుట్టుకున్నా కానీ బాగోదన్నమాట. ఇప్పుడు దీనిలోదే ఇదైతే కాలర్ నెక్ నైటీ. దీన్ని నేనేం చేశానంటే చూసారా, ఇలాగా దీనికి జిప్పు కూడా ఉంది. ఇది ఇలానే ఉంచేసి కాలర్ అదంతా ఏం కట్ చేయకుండా నేను సింపుల్ గా ఇది లాస్య పాప కుట్టాను. సింపుల్ గా ఇక్కడ గోట్ వేసేసాను. హ్యాండ్స్ స్లీవ్లెస్ అన్నమాట, హ్యాండ్స్ ఏం పెట్టలేదు. ఇదేంటంటే నైటీలు పొడవైపోతాయి కదా, కట్ చేస్తాం కదా మనం, వాటిని ఆ క్లాత్ అనమాట. 2 నైటీలే ఆ కట్ చేసిన క్లాత్ తో ఇక్కడ నేను ఫ్రిల్స్ లాగా యూజ్ చేస్తాను. ఇప్పుడు దీనికి ఏదైనా లెగ్గిన్ వేసుకుంటే టాప్ ఒక డ్రెస్ అయిపోతుంది అనమాట. చూసారా ఎంత బాగుందో కదా. కాలర్ నెక్ నైటీలు వస్తున్నాయి, అలాగే వర్క్ నైటీలు వస్తున్నాయి, ఇంకా సింపుల్ గా ప్లెయిన్ ఏవి కావాలంటే అవి దొరుకుతున్నాయి. వాటితో నీట్ గా యూజ్ చేసుకోవచ్చు కదా. ఇదేంటో తెలుసా మీకు? మాకు కనిపిస్తుందిలే పావడా జాకెట్ అనుకోవచ్చు కదా, లంగా జాకెట్ అని కాదు. ఇదైతే పంజాబీ డ్రెస్. పంజాబీ డ్రెస్ ని ఇది యూజ్ చేయకుండా పక్కన పడేసింటే నేను ఇలాగ స్టిచ్చింగ్ చేశాను. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే చున్నీ నేను ఇలాగ లంగా లాగా కుట్టేశాను అన్నమాట. బాగుంది కదా. ఇదైతే లంగా, ఇది చున్నీతో లంగా కుట్టాను. ఇది చూసారా, ఇలాగా బొంగరెక్కలు పెట్టేసి స్టిచ్చింగ్ చేసాను. ఇదైతే టాప్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదా, ఫ్రంట్ సైడ్ వరకు ఇలాగా వర్క్ ఉంది, బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్ అన్నమాట. ఈ ఫ్రంట్ సైడ్ దాన్ని నేను మొత్తం ఇలా కుట్టేసుకున్నాను. లాస్య పాప ఎప్పుడైనా వీడియోస్ లో వేసి చూపిస్తాను చూడండి.
ఇదైతే ఇప్పుడు ఫుల్ వర్క్ లంగా జాకెట్ అన్నమాట. చాలా బాగుంటుంది ఇది. కొంచెం ఇది ఇక్కడ చాలకపోతే కొంచెం జాయింట్ కూడా వేసాను, కానీ వేసుకున్నప్పుడు ఈ జాయింట్ అనేది కనిపించదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉన్నాయి, కానీ ఎందుకన్నీ చూపించడం అని చెప్పి చూపించలేదు. ఇదైతే పంజాబీ డ్రెస్ కుడతాం కదా, కుట్టిన ప్యాంట్ అండ్ టాప్ లో మిగిలిన క్లాత్ అన్నమాట. ఇదైతే టాప్, ఈ పూల్ గా ఉంది కదా, ఇది ప్యాంట్ క్లాత్. దాన్ని నేను ఇలాగ స్టిచ్చింగ్ చేశాను. దీనిని కూడా నేను ఎక్కువ కటింగ్ అయితే చేయలేదు. ఇది ఎందుకంటే ఇక్కడ ఇట్లా ఉంది కదా, ఇలా ఉంది కదా, అది అలానే అంటే టాప్ స్టిచ్చింగ్ చేయడంలో అది అలానే ఉండిపోయింది. దాన్నే నేను కొంచెం అలాగా టాప్ లాగా కట్ చేసి ఇక్కడ ఫ్రిల్స్ హ్యాండ్స్ పెట్టేశాను. ఇక్కడ కొంచెం కోర్ట్ మోడల్ లాగా పెట్టి థ్రెడ్స్. ఇంకా ఇంతవరకే అయితే లెంత్ సరిపోదు కదా పాపకు వేసుకునేందుకు, అందుకోసం అనేసి ఈ ప్యాంట్ క్లాత్ కొంచెం ఇలాగా అంబ్రెల్ కటింగ్ లాగా కట్ చేసి దీన్ని జాయింట్ వేసాను. ఇది ఒక టాప్ అయిపోయింది. నెక్ చూపే. హ్యాంగింగ్స్ అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అలానే రౌండ్ నెక్ అన్నమాట. చూసారు కదా, ఇంకా చూపించాలంటే ఇంకా చాలా ఉన్నాయి. కొంచెం ఇప్పుడు నైటీస్ కుడతాం కదా, మామూలుగా ఎవరైనా పొడవైపోయింది నైటీ కట్ చేసేసేయండి అని చెప్తారు కదా, ఆ కట్ చేసిన కొంచెం ఇంత కానివచ్చు, ఇంత కానివచ్చు, ఎంతైనా కానివచ్చు, అది అలానే ఉంచుకున్నాం అనుకోండి, లేక ఇంకొకరు వస్తారనమాట, ఇంకొకరు అలానే కట్ చేసిండే పొడవు అని చెప్తారు కదా, అవంతా నేను పడేయను, అలానే దాచుకుంటాను. ఆ తర్వాత అవి కొంచెం అవుతాయి కదా క్లాత్లు, అవి మొత్తం జాయింట్లు వేసి ఒక ఫ్రాక్ తయారు చేయవచ్చు. నేను అలానే చేశాను, పాప కూడా వేసుకుంటుంది. అదైతే ఇప్పుడు చూపించలేదు, కానీ అలాగా ఏ క్లాత్ కూడా వేస్ట్ అవ్వదు, ప్రతిదీ యూజ్ అవుతుంది. అలాగే టైలరింగ్ చేస్తుంటారు కదా, అంటే ఇంట్లోనే కొంచెం కొంచెం నేర్చుకొని అట్లా ఉంటారు కదా, వాళ్ళు మీరు కూడా ఇలానే దాచుకొని ఇలాగ మీ పాప వాళ్ళు ఎవరైనా ఉంటే కుట్టుకోండి, యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.